హైదరాబాద్ మహానగరంలో అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. సిటీలో తరచూ ఫైర్ యాక్సిడెంట్స్ కలకలం రేపుతున్నాయి. నిత్యం ఎక్కడో ఓ చోట అగ్ని ప్రమాదాలు జరగడం షరా మామూలైంది. తాజాగా అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి 20 షాపులు దగ్ధమవడంతో వ్యాపారులు రోడ్డున పడ్డారు. అమీర్పేట్ నుంచి ఎస్ఆర్ నగర్ వెళ్లే మార్గంలో మెట్రో పిల్లర్ నెంబర్ 1043 సమీపంలోని రెండంతస్తుల షాపింగ్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. తొలుత భవనంపై అంతస్తు నుంచి పొగలు ఎగసిపడడం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది, హైడ్రా, డిఆర్ఎఫ్ బృందాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. తీవ్రంగా శ్రమించి 8 ఫైర్ ఇంజిన్ల సాయంతో ఆర్పివేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనాకొచ్చారు. అయితే పూర్తి కారణాలు తెలుసుకునేందుకు సాంకేతిక బృందాలతో విచారణ చేపట్టినట్లు తెలిపారు. భవనంలో ఉన్న అగ్నిమాపక భద్రతా ప్రమాణాలపై కూడా పరిశీలన జరుగుతోందన్నారు. పక్కనే ఉన్న మెస్, ఇతర దుకాణాలు, భవనాలకు మంటలు వ్యాపించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు. ఘటనపై స్పందించిన పోలీసు అధికారులు అగ్ని ప్రమాద సమయంలో భవనంలో ఉన్న వారిని వెంటనే బయటకు తరలించామని, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. షాపుల యాజమాన్యం మాత్రం ప్రమాదం జరిగిన సమయంలో వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, ఒక్కసారిగా పొగలు కనిపించడంతో అందరినీ బయటకు పంపించామని వ్యాపారులు తెలిపారు. ప్రమాదంతో కొంత ఆస్తి నష్టం జరిగిందన్నారు. ప్రమాద ఘటనపై షాపు యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది, కస్టమర్లు సురక్షితంగా బయటపడడంతో పెద్ద ప్రమాదం తప్పిందని దుకాణదారులు చెబుతున్నారు. మరోవైపు భద్రతా ప్రమాణాలు వ్యాపారులు పాటించి ఉంటే ఇంత పెద్దగా ప్రమాదం జరిగి ఉండేది కాదని ఫైర్ అధికారులు తెలిపారు. అగ్ని కిరణలను కేవలం ఫైర్ ఇంజిన్లతోనే కాకుండా ఫైర్ రోబోట్లతో ఫైర్ యాక్సిడెంట్ స్పాట్ ను ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, నవీన్ యాదవ్ పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. అధికారులతో మాట్లాడి సహాయక చర్యలు, ఆస్తి నష్టం వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని తెలిపారు నవీన్ యాదవ్. ఫైర్ యాక్సిడెంట్ అయింది. హెవీ హీట్ వల్ల ఏసీ యూనిట్ బ్లాస్ట్ అయ్యి అక్కడ కూడా ఇన్సిడెంట్ జరిగింది. సిటీలో అక్కడక్కడ ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా అందరు పబ్లిక్కి చెప్తా ఉన్నారు. ఈ కమర్షియల్ యాక్టివిటీ వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఫైర్ సేఫ్టీ నామ్స్ పాటిమని చెప్తా ఉన్నారు. దయచేసి దేవుడి దయ వల్ల ఎటువంటి ప్రాణహానిలు అటువంటివి ఏం జరగలేదు. కాకపోతే ఉన్నటువంటి దాదాపు 25-30 షాప్స్కి వాళ్ళకి నష్టం జరిగింది. మీడియా ద్వారా మేము వారందరినీ కూడా కోరుకునేది ఇక్కడే కాదు, ఎంటైర్ హైదరాబాద్లో ఎక్కడైతే రబ్దీ ప్రాంతం ఉన్నటువంటి ఏరియా, ఫుల్లీ కమర్షియల్ ఏరియా, హాస్టల్స్ కానివ్వండి, ఇప్పుడు అమీర్పేటలో మొన్న ఐటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి. ఇక్కడంతా కూడా కంప్యూటర్ కోచింగ్